ఇవన్నీ లిథియం అయాన్ సెల్స్. తర్వాత ఇది వచ్చేసి బిఎంఎస్. ఈ బిఎంఎస్ ఏం చేస్తుందంటే ఈ బ్యాటరీస్ని ఫుల్ ఛార్జ్ ఫుల్ డిశ్చార్జ్ అవ్వకుండా కాపాడుతాం. ఇది మొత్తం లిథియం అయాన్ సెల్స్, లిథియం అయాన్ బ్యాటరీస్. ఇది మ్యాక్బుక్ ఎయిర్లో బ్యాటరీ. ఇది లిథియం పాలిమర్ బ్యాటరీస్. లిథియం పాలిమర్. దీంట్లో ఏంటంటే 7.6 వోల్టేజ్ వచ్చింది. అంటే ఇక్కడ ఈ రెండు బ్యాటరీస్ని ప్యారలలో కలిపారు, 2 బ్యాటరీస్ని సిరీస్లో కలిపారు. ఇక్కడ మొత్తం 4 ఉంటే 2 ప్యారలలు 2 సిరీస్లో కలిపారు. ఈ 2 ప్యారలల్ 2 సిరీస్లో ఇది ఏంటంటే బిఎంఎస్. ఇది ఈ బ్యాటరీస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ బిఎంఎస్ సపోర్ట్ చేసింది. ఇది మొత్తం 7 వోల్ట్స్, 3.6 ప్లస్ 3.6 వోల్ట్స్. ఇది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు కదా, 7.6 వోల్టేజ్ అవుట్పుట్ వచ్చేసింది దీంతో. ఇది బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఒక్కొక్కటి 3.7 వోల్ట్స్ ఉంటుంది. ఇప్పుడు మనం మల్టీమీటర్లో చూద్దాం. 3.6 వోల్ట్స్ అంటే ఇవి ఛార్జ్ చేయకుండా ఇప్పుడు ఉన్నాయి. ఫుల్ ఛార్జ్ అయితే 4.2 వోల్ట్స్ వచ్చింది. ఇది ఆల్రెడీ ఒక టెర్మినల్ బ్రేక్ అయింది. వోల్టేజ్ మెజర్ చేస్తే ఇక్కడ జీరోనే వచ్చింది. ఇక్కడ వోల్టేజ్ మాత్రం జీరోనే వచ్చింది, ఎందుకంటే బిఎంఎస్ అలో చేయదు. దేనికి కనెక్ట్ అవ్వకుండా ఇక్కడ మామూలుగా మనం ఎక్కడ మెజర్ చేసినా ఆ వోల్టేజ్ జీరోనే వచ్చింది. ఎందుకు అంటే ఇందులో ఈ బిఎంఎస్ ఏం చేసిందంటే ఈ బిఎంఎస్ బ్యాటరీస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం చూసింది. ఇక్కడ లోడ్ కనెక్ట్ అవ్వనప్పుడు కానీ లేకపోతే ఇంకో ఇతర కారణాల వల్ల దీనికి పవర్ ఎలో చేయదు. దీనికి పవర్ ఎప్పుడు ఎలో చేసింది అంటే ఎప్పుడైతే మన మ్యాక్బుక్ ఇది కనెక్ట్ అయిందో, కనెక్ట్ అయినప్పుడు మాత్రం ఇది ఎలో చేసింది. మళ్ళీ వోల్టేజ్ వీటన్నిటికీ వచ్చింది. బ్యాటరీస్ దగ్గర అన్నిటికీ 3.7 వోల్ట్స్ ఇది నార్మల్గా వస్తానే ఉంది. 2.5 వోల్ట్స్ దీని అవుట్పుట్ ఈ రెండింటిని సిరీస్లో కలిపి ఉంచిన దగ్గర వీటి వోల్టేజ్ అయితే అన్ని చోట్ల వస్తూనే ఉంటుంది. కాకపోతే ఈ బిఎంఎస్ దగ్గర నుంచి అవతల వైపు అంటే ఇటు ఎక్కడైతే మనం ల్యాప్టాప్ పోర్ట్ కనెక్ట్ చేస్తామో అక్కడికైతే ఇది రాదు. ఇది ఛార్జ్ సేమ్ దాని ఒరిజినల్ ఛార్జర్తో ఛార్జ్ చేసేటప్పుడు మాత్రమే అది బిఎంఎస్ అలో చేసింది. టూ పీ యొక్క వైర్స్ ఇవి, 2 ప్యారలల్ 2 సిరీస్ వైర్స్. ఇవి మెయిన్ టెర్మినల్స్. ఈ మెయిన్ టెర్మినల్స్ దగ్గర అది అవుట్పుట్ వచ్చేసి 6.8 వోల్ట్స్ వస్తుంది. ఇది 6.8 వోల్ట్స్. ఈ 2 టెర్మినల్స్ దగ్గర 6.8 వోల్ట్స్ వచ్చింది. ఇదే లైన్ ఛార్జ్కి డిశ్చార్జ్కి అంటే ఈ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి డిశ్చార్జ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది 2018 మ్యాక్బుక్లో ఉంది బ్యాటరీ వచ్చేసి. ఈ టెంపరేచర్ సెన్సార్ వైర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ టెంపరేచర్ సెన్సార్ వైర్స్ ఈ వచ్చేసి మెయిన్ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్. ఇక్కడ ప్రతి బ్యాటరీకి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ వస్తాయి. ఇది ఇందులో కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ 2 ప్యారలలో కలిపితే ఈ 2 ప్యారలలో కలుపుతారు. ఈ 2 ఒక సెట్ అయితే ఈ 2 ఒక సెట్. ఈ రెండింటిని ఇప్పుడు సిరీస్లో కలుపుతారు. అప్పుడే అది అవుట్పుట్ వచ్చేసి 3.67 వోల్ట్స్ దాకా వచ్చేసింది. 6 పాయింట్ సంథింగ్ అదొకటి 6.8 వోల్ట్స్. ఇది అప్పుడు మనకు అవుట్పుట్ వచ్చింది. బ్యాటరీస్ని కనెక్ట్ చేయడానికి సిరీస్ అండ్ ప్యారలలో కనెక్ట్ చేయడానికి యూజ్ చేసినవి అన్నీ కూడా కాపర్ బస్ బార్స్. ఇదిగోండి, ఇది లోపల ఏదైతే ఉందో ఇది బ్లాక్ కలర్ పెయింట్ మీద ఇవి కాపర్ బస్ బార్స్. ఇది మొత్తం కూడా చాలా థిక్నెస్ ఉంది. కాపర్ బస్ బార్స్ యూజ్ చేశారు. ఇది కాపర్.